కనిపిస్తాయి. అమ్మ ఒక అభిరూపం, అమ్మ ఒక అద్వితీయం, అమ్మ ఒక ప్రపంచం, అమ్మ ఒక అనురాగం, అమ్మ లాలన ఒక చల్లదనం. అలాంటి అమ్మకు ఒకరోజు ఎందుకు, ప్రతిరోజు అమ్మదే కదా. అమ్మ లేకుంటే ఈ సృష్టి స్థితి లయ లేదు. అందుకే అమ్మ సదా పూజనీయులం. సంతోష ఆనందాల సమ్మేళనం మన అమ్మ. అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, స్నేహితులకు మనపూర్వక శుభాభినందనలతో మదర్స్ డే శుభాకాంక్షలు. శుభోదయం. ఎవరైనా చెప్పదలుచుకుంటే రండి. సివిల్ గురించి మాట్లాడండి. అమ్మ అంటే అందరికన్నా మిన్న తల్లి. తల్లిని మించిన దైవం ప్రపంచంలో లేదు. అమ్మ అంటే ఆటలు పాటలు అన్నీ నా పిల్లలకు రావాలని కోరుకుంటుంది. తల్లి అంటే తల్లి కన్నా మించిన దైవం ప్రపంచంలో లేదు. తల్లి మన కడుపును చూసి, మన ప్రవర్తనను చూసి, మన తాను తక్కువ ఏదుందో అవన్నీ నేర్పించేది తల్లి. అన్నిటికన్నా పెద్ద తల్లిదండ్రి సాక్షాత్తు పరమేశ్వరుడే తల్లి, తండ్రి, గురువు, దైవం అంటాం కదా. ఆయననే అన్నిటికన్నా మంచిగా ఆత్మీయతతోని ఇప్పుడు ఈ ప్రపంచంలో అవతరించి అందరిలో కోట్లలో ఒక్కరు తెలుసుకున్న పిల్లలకు మరీ మనకు సదా సంతోషాన్ని, సుఖము, ఆనందం, ప్రేమ, దయ, కృప ఈ జన్మం కన్నా తల్లి కన్నా ఎక్కువ మనను పాలన చేస్తున్నారు. ఆ తల్లిదండ్రిని, ఈ తల్లిదండ్రికి అందరికీ కోటి సార్లు శుభాకాంక్షలు. నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరున్నా ఉన్నారంటే అది కేవలం అమ్మాయే. అమ్మ మొదటి అక్షరము పేరే అమ్మ. మరియు మాతృత్వం కూడా ఒక ఉద్యోగం. అంటే ఈ ప్రపంచంలో అత్యధికంగా జీతము అమ్మకే ఇవ్వాలి. తను ఎలాంటి జీతం తీసుకోకుండానే మనకి ఎంత సేవ చేస్తుంది. ఆ ఉద్యోగానికి, దానికి జీతానికి మనము విలువ చేయలేము. బాబా మనకు ఈ అలౌకిక తల్లిదండ్రులను ఇచ్చారు. ఈ అలౌకిక తల్లిదండ్రుల ద్వారా సాకార పాలన కూడా చేస్తారు. మరి స్వచ్ఛమైన మాతృ ప్రేమను ఇచ్చావు. పదమ గుణాలతో మనకు నిండుగా చేస్తున్నారు. ఎవరు వారు? సాకార పాలనలో ఈ మనకి ఇప్పుడు దాదీలు, దీదీలు, మరియు ఇక్కడ సాకార పాలనలో మనకి వివేకానందని జ్యోతక్రియ గారు కూడా మాకు తల్లి ప్రేమగా మనని పాలన చేస్తున్నారు. అందరికీ మాతృ దినోత్సవము శుభాకాంక్షలు. నేను మొదలు వెళ్తున్నప్పుడు జరిగిన విషయం అన్నానండి. అయితే ఒక మాత మహారాష్ట్రది. అయితే ఆమెకి 3 అమ్మాయిలంట. ఆమె చదువు ఏమీ లేదు. అయితే వాళ్ళ ఆయన రోజు కూడా వచ్చి ఆమెని కొడుతూ ఉండేవాడంట. అయితే రోజు కూడా ఆమెకు అసలు మనశ్శాంతి లేకుండా ఉండేదండి. అయితే ఒక రోజు ఆమెకి ఎవరో బాబాయ్ యొక్క జ్ఞానం చెప్పారంట. చెప్తే ఆ రోజు నుంచి ఆమె చదువు లేదు, ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆమె ఎలా నేర్చుకుందో తెలియదు, కానీ బాబాయ్ యొక్క జ్ఞానం నేర్చుకుని వాళ్ళ ఇంట్లో బాబాయ్ వాళ్ళ ఇంట్లో గీతా పాఠశాల ఓపెన్ చేసి ఆమె స్వయంగా మళ్ళీ చదువు స్టార్ట్ చేసిందంట. ఆమె అంత మంది ఉండగా కూడా నిన్నే పిలిచి ఆమె ఒక దుర్గాదేవిలో కూర్చొని పక్కన కూర్చోబెట్టుకొని ఆమె హిందీలో చెప్పింది. అయితే నాకు కొంచెం హిందీ అర్థం అవుతుంది, కానీ ఎలా చెప్పిందంటే చాలా స్ట్రాంగ్గా చెప్పింది అన్నమాట. ఎక్కడ కూడా దీన్ని 100% అదే జరుగుతుంది అన్నందుగా అది బాగా చెప్పింది. నాకైతే చాలా చాలా సంతోషం జరిగింది. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే వైజాగ్ నుంచి ఒక అక్కయ్య వాళ్ళు కూలి పని చేసుకుంటూ ఉంటారన్న. ఆమె కూడా చదువు గట్ట ఏమీ లేదు. ఆమెకి అది 65 సంవత్సరాలు పైన ఉంటాయి, చాలా పెద్ద ఆవిడ. ఆమెకంటే అక్కడ వైజాగ్ నుంచి వచ్చిన ఆవిడ ఆమె రైటింగ్ రోజు కూడా సమానాలు రాస్తూ ఉంటుందంట.
రోజు కూడా 108 సమానాలు. ఆమెకు కూలి పని వెళ్తూ కూడా రోజు ఇంటికి వచ్చి అసలు ఆ రైటింగ్ చూస్తుంటే నాది కూడా అది బాగోదు, అంత బాగా అంత గుండ్రంగా అక్షరాలు రాసింది. నోట్స్ చూస్తే అసలు ఎంత సంతోషం కలిగిందంటే, ఏంటి మాతలు, ఇంత వయసున్న మాతలు ఇంత తాక్షోతి బాగా. My school is DAV Public School. వేద అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. పంతం లేని సొంతం, పంతం లేని స్వాగం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన, ఎంత తప్పని చెట్ట అమ్మ, కంటి నిండుగా నీడటుండిన, ఎంత Dear sister, happy Mother's Day. You are my sweetest sister. Do you want to read that one? Inside what you wrote? నా పేరు నీలిమ. నేను ఫస్ట్ టైం మౌంట్ ఆబుకు వెళ్ళాను. మొన్న శిబిర్ ఆపర్చునిటీ వచ్చింది, అది జ్యోతి అక్కయ్య ద్వారా ఫ్యామిలీ అంతా వెళ్ళాము. యాక్చువల్గా నేను ఎక్కువ రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అవ్వను, కానీ ఇంట్లో అందరూ వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు అక్కడ వెళ్ళిన తర్వాత మామూలుగా ఇంట్రెస్ట్ ఉంది, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఎంత పీస్ఫుల్ అంటే అసలు ఒక మాట చెప్పాలంటే అసలు ఇక్కడే ఉండిపోతే బాగుండు.
టార్గెట్ అంతా భారతదేశానికి. దోచుకోపోవడంలో కానివ్వండి, ప్రతి దాంట్లో యుద్ధంలో కూడా ఎంతో మంది చూడండి, వాళ్ళు ఏమి చేయకపోయినా వాళ్ళను ఆ రకంగా చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఉగ్రవాదులు ఇవన్నీ చేయడం జరిగింది కదా. చూడండి, ఇంకొకటి, మన కోసం మనం ఈరోజు ఇంత చక్కగా హాయిగా కూర్చున్నామంటే సరిహద్దులో ఎవరున్నారు? అక్కడ సైనికులు కదా. సో వాళ్ళని కూడా ఉద్దేశించి మనం ఈరోజు 2 నిమిషాలు మౌనం పాటిస్తూ టార్చరేట్ అంతా ఓపెన్ చేస్తాం. शुभ संकल्पों के दीप जलाए अपने अपने मन में जग जियाए। ఒత్తిలో ముద్దాడి ముసిన అమ్మ ఎగరేసి ఎదమిద వాచిన చెప్పలేదా? భగవంతుడి ఇంటికి వచ్చాను. భగవంతుడు అంటే ఎవరు? ఏమన్నా బ్రతులో ఏమన్నా మనం కదా. మరి ఆ భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి. ఈ సంస్థ ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. దాని గురించి అక్కయ్య వాళ్ళు చెప్పమన్నారు, కొంచెం పరిచయం. ఈ సంస్థ పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ప్రజలందరికీ తండ్రిగా ఎవరున్నారు? బ్రహ్మబాబా కనిపిస్తున్నారు.
కానీ భగవంతుడు కనిపిస్తారా? చిన్న జ్యోతి బిందు స్వరూపం. భగవంతుడు మనందరికీ తల్లి తండ్రి. ఆయన అవతరించి ఎవరిలో అవతరించారు? బ్రహ్మలో వచ్చి మనందరికీ కూడా ఈ సృష్టి యొక్క రహస్యాలన్నీ కూడా వివరిస్తున్నారు. ఇక మేము రోజు చదువుకునేది అదే అన్నమాట, ఈ సృష్టి గురించి తెలుసుకుంటున్నాం. బ్రహ్మ బాబా ఒక 1969 వరకు తన పాలనని మనకి అందించారు. తర్వాత ప్రకాశమణి గాంధీ గారు ఆ బాధ్యతలన్నీ తీసుకున్నారు. ఆయన అవ్యక్తం అయిపోయారు అన్నమాట, శరీరం వదిలేరు 1969లో. తర్వాత ప్రకాశమణి గాంధీ గారు బాధ్యతలు తీసుకొని అక్కడ మౌంట్ ఆబులు అన్ని కట్టించడం కానీ 140 దేశాల్లో ప్రచారం చేయటం కానీ విస్తారం చేశారనమాట. ఆ ప్రకాశమణి గాంధీ గారు కూడా 2007లో అవ్యక్తమయ్యారు, శరీరం వదిలేరు. తర్వాత జానకి గాంధీ అని మాతాజీ నడిపించారు ఈ సంస్థ. ఆ తర్వాత మళ్ళీ ఉంటాం కదా, ఆ తండ్రి ఒక్కరే మనకి సత్యాన్ని వినిపించగలుగుతారు. ఏ మనుషులు కూడా చెప్పలేరు ఈ సత్యాన్ని. ఎలా మనం ఈ కాలచక్రంలో తిరుగుతూ వచ్చాము, మన స్థితిగతులు స్టార్టింగ్లో ఎలా ఉన్నాయో, మధ్యలో ఎలా ఉంది, లాస్ట్కి వచ్చేప్పటికి ఎలా. ఇప్పుడు తిరిగి మనం మన స్థితిని ఎలా తయారు చేసుకోవాలి అంటే పరమాత్మ మనకు రోజు నేర్పించేటటువంటి విద్య. ఇది టీచర్గా ఈ పరమాత్మని స్వయం మనకు అర్థం చేస్తూ ఉన్నారు రోజు మురళి రూపంలో. అది విని మనం అర్థం చేసుకుని మనం నడకని సరి చేసుకోమని చెప్తున్నాడు పరమాత్మ. సంస్కారాల్ని పరివర్తన చేసుకోమని చెప్తున్నాడు. వాస్తవంగా మనందరం కూడా పాత సంస్కారాలకే లోబడి ఉన్నాము. వాటన్నిటినీ తొలగించుకోమని చెప్తున్నాం. ఈ కామక్రోధ లోప మోహాలకి వశమైపోయి అందరము కూడా చాలా దుఃఖాల్లో అశాంతిలో ఉండిపోయారు. కాబట్టి వీటి నుంచి బయటపడాలి అంటే పరమాత్మ గురించి తెలుసుకుని ఆయన వినిపించే మహావాక్యాలను మనం అర్థం చేసుకుని దాని అనుసారంగా నడుస్తూ ఆ వాక్యాలను మన జీవితంపై అప్లై చేసుకున్నట్లయితే మన మనసుకి ప్రశాంతత లభిస్తుంది, సమాధానాలు కూడా దొరుకుతాయి. మనకు ఎన్నో అంతులేని ప్రశ్నలు మనసులో ప్రతి ఒక్కరికి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాలి అంటే మనం రోజు మురళి పరమాత్మ వినిపించే మహావాక్యాలు విన్నట్లయితే సమాధానాలు చక్కగా మనకు లభిస్తాయి. ఇది పరమాత్మ తన గురించి చెప్పారు. ఎందరికీ తండ్రిని పరమాత్మను అని మనకు తెలియచెప్తున్నారు. మీరందరూ నా బిడ్డలే, నా దగ్గరే ఉండేవారు. మీరు ఈ భూమిపైకి వచ్చారు ఈ వార్తలు చేయటం కోసం. మీ ఒక్కొక్కరి ఆత్మలోనూ 3 సూక్ష్మ శక్తులు ఉన్నాయి అని చెప్తున్నారు. మీలో మనస్సు ఉంది, బుద్ధి ఉంది, సంస్కారం కూడా ఉంది. ఈ 3 ద్వారానే మీరు నడుస్తున్నారు. మనసు ద్వారా ఏం చేస్తారు? ఎన్నో సంకల్పాలు చేస్తూ ఉంటారు. బుద్ధి ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా చేయాలి ఎలా చేయాలి అనేది నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా సంస్కారాలు అనేవి మనకి ఏర్పడుతున్నాయి. ఈ మనసు బుద్ధి సంస్కారాలతో ఉంటుంది మన ఆత్మ. ఎవరి ఆలోచనలు బట్టి ఎవరి నిర్ణయాలను బట్టి వాళ్ళ సంస్కారాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అని చెప్తున్నారు పరమాత్మ. ఇక్కడ ఆత్మ రాజు, అది ఉండే స్థానం మనకి భృగుటి మధ్యలో ఉంది. అక్కడ ఉండి ఈ పరమాత్మ అంటే భగవంతుడు ఎవరనే విషయాన్ని తెలుసుకున్నారు. మరి ఆయన భగవంతుడితో మన మనస్సుని ఎలా ఏకాగ్రత చేయాలి? ఇంతవరకు మేము భక్తులు మనం పూజ చేసాము, యజ్ఞ యాగాలు చేసాము, అన్నీ చేస్తూనే వచ్చాము. కానీ భగవంతుడైన వారికి మనం దూరంగా ఉన్నాం. ఎందుకంటే మనం ఇంతవరకు పూజించింది ఇష్ట దైవాన్ని ఆరాధించాము, ఒక్క భగవంతుని ఎవరైనా ఆరాధించలేదు. కానీ ఇక్కడ ఒక్క భగవంతుని ఎలా అతన్ని ఆరాధించాలి, మనసుతో ఎలా అతనితో మనం కలుసుకోవాలి అనేది నేర్పిస్తారు. కాబట్టి ఈ మనసు అనేది ఎక్కడుందనేది మనకి ఇప్పుడే చెప్పారు, ఆత్మలోనే ఒక భాగం. అంటే మనం అన్ని పూజలు చేసేటప్పుడు ఏం చేస్తామనంటే ఆ మెటీరియల్ వస్తువుల కోసమే మన మనసుని ఏకాగ్రత చేస్తాం. ఇక్కడ ఈ మెడిటేషన్ చేయడంలో భగవంతుడు ఏదైతే చెప్పారో మనకి ఆ విషయాలతోనే మనం ఏకాగ్రతతో భగవంతుని సన్నిధికి చేరుకోవాలి. అతనితో సహజంగా మాట్లాడాలి, ఈజీగా మాట్లాడాలి, మన బాధలు చెప్పుకోవాలి.
చెప్పుకున్నప్పుడు మన మనసు ప్రశాంతత అవుతుంది. ఎందుకంటే మన ఇంట్లో ఒక వ్యక్తికి పెద్ద ఆయన ఉన్నారనుకోండి, మన బాధగాలు చెప్పామనుకో మన బలమంతా తీరిపోతుంది. అలానే భగవంతుడికి మనం యథార్థంగా మన బాధగాలు చెప్పుకున్నాం అనుకోండి, భారం భగవంతుడికి ఇచ్చేస్తాం, మనం కాస్త స్థిమిత పడతాం. అందుకని అది ఎలా చేయాలనేది జస్ట్ ఒక 5 నిమిషాలు కాబట్టి మీరు దాన్ని రోజు తెలుసుకుంటే బాగుంటుంది. కొంతమంది మీ మనస్సుని అటు ఇటు పోనీయకుండా ఏకాగ్రతతో ఇక్కడే నిలబడి
మా సోదరులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. చిన్న కథ. అమ్మ లేకపోతే గమనం లేదు, అమ్మ లేకపోతే సృష్టిల జీవం లేదు, అమ్మ లేకపోతే సృష్టియే లేదు. కట్టి పాపలా కాపాడే అమ్మలకి మదర్స్ డే శుభాకాంక్షలు. న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకుని చెప్పడం జరుగుతుంది అన్నమాట. నిర్ణయం తీసుకునే సమయంలో మనలో జరిగే సంఘర్షణని కూడా రాజయోగం వలన టెన్షన్ ఫ్రీగా సరైన నిర్ణయం తీసుకోవడానికి నాకు దోహదపడుతుంది. కాబట్టి ఏ వృత్తి చేసినా కూడా మానసికమైన స్థైర్యం కోసం, ఆత్మవిశ్వాసం కోసం అందరూ రాజయోగాన్ని ప్రాక్టీస్ చేసి వాళ్ళ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోగలరని ఆశిస్తున్నాను. ప్రజెంట్ టైంలో మీరు అందరూ చూస్తున్నారు, తల్లిదండ్రులు అంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళంటే మరీ చులకన అయిపోయింది పిల్లలకి. వాళ్ళని రోడ్డు మీద వెళ్తామా, అనాథాశ్రమాల్లో వెళ్తామా అని అనుకుంటున్నారు. ఈ మధ్యనే జరిగిన ఇన్సిడెంట్ని నేను కోట్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాను. మధ్యప్రదేశ్లో ఒక సంఘటన జరిగింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని సగం ఆస్తి తీసుకున్న తర్వాత మిగతా సగం ఆస్తి కోసం కూడా వాళ్ళని వేధించడం జరిగితే వాళ్ళు కోర్టుకి వెళ్ళారనమాట. కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో జడ్జి గారు ఇచ్చిన తీర్పుని నేను పరిగణలోకి తీసుకుని ఇక్కడ కూడా అలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముందు రాసిన ఆస్తి కూడా వాళ్ళకి చెందకుండా క్యాన్సిల్ చేయడం జరిగింది. First of all, happy Mother's Day to all the wonderful mothers here. తల్లి అనగానే ఎంతసేపు పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని పెంచాలి, అది చేయాలి, పిల్లలతోనే ప్రపంచం అయిపోయింది. అలా ఉండే సమయంలో ఒక తల్లి ఒక్క క్షణం డిఫరెంట్గా ఆలోచిస్తే ఎట్లా ఉంటుంది? దానికి నిలువెత్తు నిదర్శనం ఇది. ఏం చదవాలనుకుంటున్నాం? లా చేయాలనుకుంటున్నాం, చేతిలో డబ్బులు లేవు, ఎట్లా చదివించు? ఎగ్జామ్ రాయమ్మా, దేవుడు అదే దారి చూపిస్తాడు. ఎట్లా? ఎవరో వచ్చారు, మా నాన్నగారు పూజలు చేసుకుంటున్నారు, ఎవరో వచ్చారు, ఒక 100 ఆచార్య గారు ఏదో చెప్తారు, ఒక 100 రూపాయలు ఇచ్చారు, అప్లికేషన్కి డబ్బులు వచ్చాయి. ఎలా చేయాలి అంటే తల్లి సంకల్పం చాలా ముఖ్యం.
తల్లి మనసులో ఏది అనుకుంటే పిల్లల్ని అదే రూపంలో తీర్చిదిద్దగలరు. సో తల్లిగా మనం చేయాల్సింది ఫస్ట్ థింగ్, మనం మన పిల్లలకి కరెక్ట్ దారి చూపించాలి. కానీ వాళ్ళ చెయ్యి పట్టుకొని నడవకూడదు. నువ్వు నడువు, పడితే లేవుతా. అంతేగాని మనం వెంట పడిపోయి వాళ్ళని చెయ్యి నువ్వు చేయి, నీకు రాకపోతే నేను చేసి పెడతాను, నీకు రాకపోతే నేను చేసి పెడతాను, నువ్వు తినకపోతే నేను తినిపిస్తాను, అలా చేయదు. నువ్వు తినట్లేదా, తినొద్దులే, కట్టుకాలు తింటూ వచ్చి తింటా. మదర్ అంటే దారి చూపించాలి, వెంటపడి నడిపించాలి, ప్రోత్సహించాలి. అంతేగాని మనం వాళ్ళ వెంటపడి వాళ్ళకి డిపెండెంట్స్గా చేయకూడదు. ఇండిపెండెంట్గా చేయాలనుకున్నదే తల్లి ఆశ. ప్రతి ఒక్క తల్లికి నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, ఇక్కడ తల్లి లేనిదే ఏం లేదు. తల్లి దృఢంగా సంకల్పం చేసుకోండి. ఇది వర్కింగ్ మదర్ ఆర్ నాన్ వర్కింగ్ మదర్, ఇదంతా ఇండిఫరెంట్. ఇప్పుడు నేను కూడాను వర్కింగ్ మదర్ని. నేను పెళ్లి చేసుకున్న సరికి ఐ హ్యాడ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నాకు పిల్లలు పుట్టాక ఎట్లా చేయాలి, ఓ ఫస్ట్ తల్లి చేయి పట్టి నడిపించి నువ్వు వెళ్ళు, దారి అంతంతగా తయారవుతుంది, నువ్వు వెళ్ళిపోవచ్చు. పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత అత్తగారు ఎలా ఇల్లు ఎలా మేనేజ్ చేసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, భర్తను ఎలా చూసుకోవాలి, తర్వాత నీ ప్రొఫెషన్ ఎట్లా చూసుకోవాలి, ఇంపార్టెన్స్ ఇవ్వు. ఫస్ట్ చిన్న పిల్లలు నీ అవసరం చాలా అవసరం వాళ్ళకి, నువ్వు ఉండాలి. అప్పుడు నీ పని కొంచెం తగ్గించు, వదిలేయవు. కానీ ఇది అయిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ పని చూసుకో నీ పిల్లలు. నేను ప్రాక్టికల్గా తల్లి అంటే నా కూతురు ఇక్కడ ఉంది, నన్ను చిన్న పిల్లలు 2nd class 3rd class కూడా లేరు ఇంకా అప్పటికి. నేను ప్రాక్టీస్లోకి వచ్చేసాను, నేను ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాక్టీస్లో ఉన్నాను. ఎట్లా చేయాలి, వాళ్ళ కూర్చోపెట్టి చదివించుకోవాలి కాదు. మీరు కూడా రండి, నాతో పాటు కూర్చోండి. మీరు ఫస్ట్ చదువుతారా, ఈ పేపర్ నేను ఫస్ట్ చదువుతాను. అలా మనం చదువుకుని కాంపిటీషన్ పెట్టుకొని చదువుకుందాం. ఎవరు ఫస్ట్ చేస్తారు, ఎవరు ఫస్ట్ చదువుకోగలరు అనేసి వాళ్ళు వెంట ఉండి ఈ రోజు దాకా నేను ప్రౌడ్గా చెప్పుకోగలను. వాళ్ళ LKG నుంచి ఇప్పుడు మా పాపలకు ఇంటర్మీడియట్ అయిపోయి ప్రొఫెషనల్ కోర్సెస్లోకి వెళ్ళినా కూడా ఒక్కరోజు వాళ్ళ హోంవర్క్ ఏముందో తెలియదు నాకు. వాళ్ళు చేశారా లేదా అన్నది ఒక్కటే, చేశారా మీ మీద నమ్మకంతో సంతకం పెడుతున్నాం అంతే. ఈ రోజు దాకా కూడాను అది వాళ్ళకి ఏంటంటే, అమ్మో ఇంత నమ్మకం పెడుతుంది, మనం తప్పు చేస్తే ఆ ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు తప్పు చేస్తే మమ్మల్ని ఇంక మీద నమ్మదు. కాదు, నువ్వు ప్రతి ఒక్కటి చేసావా పిల్లలు ఇంకా బట్టి ఏమవుతుంది, వాళ్ళకి విసిగెత్తిపోతుంది. అబ్బాయి ఏదో ఒకటి చేసి చూపించేస్తే పెట్టేస్తుంది. పిల్లల్ని నమ్మాలి. ఫస్ట్ థింగ్ తల్లి చేయాల్సింది పిల్లల్ని నమ్మాలి. అది వాళ్ళకి మనం ఇచ్చే గ్రేటెస్ట్ సపోర్ట్. నమ్మాలి. ఎవరో ఏదో వచ్చి చెప్తారు, వినకూడదు. నేను వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ నాకు అవసరం లేదు, నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రొఫెషన్లో ఉన్నప్పుడు, అప్పట్లో నేను BHLలో ఉండేవాళ్ళు. రోజు అప్ అండ్ డౌన్ టు LB నగర్, చార్మినార్ వెళ్ళేదాన్ని. అవసరం పడితే కలీగ్స్తో పాటు వెళ్ళేదాన్ని. ఎవరో వచ్చి మా పేరెంట్స్కి చెప్పారు, మీ అమ్మాయి ఎవరో అబ్బాయితో వెళ్తుంది బండి మీద, మేము చూసాము, చూసుకోరా, మీరు పొద్దున్న లేస్తే మీరు వెళ్ళిపోతుంది అని అంటున్నారు, వెళ్తుందా, ఎక్కడికి వెళ్తుంది చూసుకోరా. ఒక తల్లి చెప్పిన సమాధానం, ఒక తండ్రి చెప్పిన సమాధానం. నా పిల్ల మీద నాకు నమ్మకం ఉంది, దాన్ని చెప్పైనా చేస్తుంది, టైం లేకపోతే వచ్చైనా చెప్తుంది, మీరు నాకు చెప్పాల్సిన అవసరం. ఆ కాన్ఫిడెన్స్ని పిల్లల్లో క్రియేట్ చేయండి. ప్రతి ఒక్కటి రాగానే మనం ఏం జరిగిందమ్మా, మన పని మనం చేసుకుంటానే, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కాదు. నువ్వు చెప్పమ్మా, నేను వింటున్నాను, అక్కడ ఏం జరిగింది వినాలి. మనం వింటేనే వాళ్ళకి మన మీద ఒక కాన్ఫిడెన్స్. ఏది వచ్చి చెప్పినా కూడా చేయగలను. నాకు అది ఇష్టం లేదు చదవడం, కానీ ఇంకేది ఇష్టం కూర్చోపెట్టి మాట్లాడండి. ఫోర్స్ చేయొద్దు పిల్లల్ని. వాళ్ళేదో అనుకుంటారు, నాకేదో అనిపిస్తుంది, వీళ్ళేదో అంటారు అన్నది కాదు తల్లిది. తల్లి స్థానంలో నిల్చొని నీకు ఇది ఇట్లుంటుంది, ఇది ఇట్లుంటుంది, ఈ దారులు ఇట్లా ఉంటాయి, నువ్వే చూస్ చేసుకుంటే దీని పర్యావరణం ఇట్లా ఉంటుంది. నౌ యూ చూస్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే, ఐ విల్ గైడ్ యూ. అంతేగాని నేను చెప్పిందే చేయాలి అని అంటే పిల్లలు వెనక్కి తిరిగి మాట్లాడతారు. సో నా అనుభవంతో ఏదో చిన్న అనుభవం, నాకంత పెద్ద అనుభవం ఏం లేదు. ఇక్కడ చాలా పెద్ద మంది అమ్మలు కూర్చున్నారు, వాళ్ళ ముందు నాదంత లేదు. కానీ నేను చూసిన దాంట్లో ఒకటే, పిల్లలకి నేనున్నాను, నువ్వు ఏ దారి చూసి
చేస్తావో చెయ్యి, నీ ఇష్టం వచ్చింది చెయ్యి, నేనున్నాను నీ వెనకాల, డోంట్ వరీ. ఫైనాన్షియలీ మారల్లీ సపోర్ట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నేను తల్లి ఎప్పుడు తల్లి అంటే తల్లి ఒక్కటే ఉండదండి. తల్లి ముందు నించొని మాట్లాడుతుంది, వెనుక నించొని అంత ధైర్యాన్ని తల్లికి ఇచ్చేది తండ్రి. ఎప్పుడు మనం మర్చిపోకూడదు పేరెంట్స్. ఆ హస్బెండ్ ధైర్యం లేకపోతే దెర్ ఆర్ ఫ్యూ ఇన్స్టెన్సెస్ ఎక్కడైతే సింగిల్ మదర్స్ ఉంటారో దే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, దే ఆర్ డూయింగ్ దట్. బట్ ఒక పేరెంట్ తల్లి అనగానే ఇద్దరు కలిసి చేస్తేనే తల్లి ఒక కంటేనే తల్లి కాదు, తల్లి అక్క రూపంలో ఉండొచ్చు, అమ్మ రూపంలో ఉండొచ్చు, చెల్లెల రూపంలో ఉండొచ్చు, అత్తగారు, ఆడపడుచు, ఒక స్త్రీమూర్తికి ఎన్ని పేర్లు పెట్టగలరో అన్ని అవతారాల్లో తల్లిగా గైడ్ చేసే అధికారము, ఆ స్టామినా దేవుడు మనకి ఇచ్చాడు. రోడ్ మీద ఎవరో ఒక పిల్లాడు వెళ్తుంటే మనకి ఏదైనా దెబ్బతలు కట్టలేదు, మన ఇంటి పిల్లాడు కాదు, ఎవరు కాదు, కానీ చెప్తాం ఎందుకు? మదర్స్ ఇన్స్టింక్ట్. అది లేడీస్లో ఎప్పుడూ ఉంటుంది. అది ఎప్పుడు అట్లానే ఉంచుకొని మన పిల్లల్ని మంచి భారత పౌరుల్లాగా తీర్చిదిద్దాలనేసే నా కోరిక. నేను కూడా కొంచెం అయినంత వరకు ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇక మీద దేవుడి దయ, వీ హ్యావ్ టు సీ. అక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. వండర్ఫుల్ మదర్స్ హియర్. అందరికీ కూర్చుని మీ యొక్క సలహా ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. కేక్ కటింగ్ జరుగుతుంది, దయచేసి. మాతనందరికీ వందే మాత్రం. జనని జన్మభూమిశ్చ మాతృదేవో భవ. మీరందరూ కూడా ఇంత చక్కగా ఓపికగా కూర్చున్నారు. నిజంగా మీ అందరికీ కూడా సహనానికి పరీక్ష, అవునా కదా? చిన్నప్పటి నుండి ఆడపిల్ల అంటే స్టార్టింగ్లో అమ్మ నాన్నకి ఏముంటుంది? ఆడపిల్ల ఆడపిల్ల అని ఆ మాటే ఉంటుంది కదా. చిన్నప్పుడు అమ్మ నాన్న చెప్పినట్టు వినాలి, తర్వాత అన్నయ్య వాళ్ళు చెప్పినట్టు వినాలి, మ్యారేజ్ అయిన తర్వాత భర్త చెప్పినట్టు, పిల్లలు పుట్టాక పిల్లలు చెప్పినట్టు వినాలి. తల్లి పాత్ర ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? సహించే విధంగానే ప్రతి దాంట్లో, ప్రతి క్షేత్రంలో, ప్రతి దాంట్లో చూడండి. కానీ ఒక తల్లి అనేది ఎలా ఉండాలి? ఇందాక మేడం గారు చాలా చక్కగా మనకి వివరణ చేసి చెప్పడం జరిగింది. ఉంటే ఝాన్సీ రాణి లాగా ఉండాలి, ఉంటే జీజాబాయి లాగా ఉండాలి, అవునా కదా? ఇంకెవరిలాగా ఉండాలి? ఇక్కడ మా అందరికీ తల్లి ఎవరు అంటే స్వయం పరమాత్మ. ఎందుకంటే మనం అందరం కూడా పిలుస్తూ వచ్చాం, హే భగవంతుడా నువ్వే నాకు తల్లి, తండ్రి, బంధు, సఖాని పిలుస్తూ వచ్చాం. ఆ పరమాత్మ శివుడు ఏదో ఒక రకంగా, ఏదో ఒక రూపంలో మనకి ప్రతి అడుగున తోడు ఉంటారు, ప్రతి సమయంలో మనకి సహకరిస్తారు. కాబట్టి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో మనం ఎవరైతే తల్లి, తండ్రి అని అంటున్నామో, మీరందరూ కూడా ఇందాక ఇక్కడ ఉన్న సిస్టర్స్ అందరూ చెప్పిన మాటలు విని ఉంటారు. బాబా అని, బాబా అని ఎవరిని అంటాము? మాటి మాటికి భగవంతుడు, భగవంతుడు, దేవుడు అన్నారు కదా. ఎందుకంటే మనం అంటూ వచ్చాం, హే దేవుడా నువ్వే నాకు తల్లి, తండ్రి. కాబట్టి స్వయం పరంపిత పరమాత్మ మనకి తల్లి రూపంలో అన్ని రకాలుగా ఆలన పాలన చేస్తున్నారు. కాబట్టి మనందరి తరఫు నుండి ఆ భగవంతుడికి చాలా 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 ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన అతిథి హరిప్రియ గారు పిలిచిన వెంటనే రావడం జరిగింది. వారు కూడా ఒక మాత, తన అనుభవంతో మనకి ఎంతో చక్కగా స్వీట్ అండ్ షార్ట్లో చెప్పడం జరిగింది. కాబట్టి మనందరి తరఫు నుండి వారికి మరీ ధన్యవాదాలు. మన ముందు మన మహాలక్ష్మి అక్కయ్య గారు ఉన్నారు. మనందరికీ తెలుసు కదా, మన సెంటర్ వెనుకనే జడ్జి గారు ఉంటారు, రాజయ్య జడ్జి గారు, సొరవాడ యుగల్ అనమాట సతీమణి. సో వాళ్ళ కూతురు కూడా మాలాగే సరెండర్. తన కూతుర్ని ఏ విధంగా సరెండర్ చేశారు అని వింటే మీ అందరి కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు చెప్పదలుచుకునేది అడగదలుచుకోలేదు. అక్కడే తర్వాత మళ్ళీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మనం విందాము. తను కూడా రావడం జరిగింది. తనకి కూడా మనందరి తరఫు నుండి చాలా చాలా ధన్యవాదాలు. దాంతో పాటు ఎప్పుడైతే ప్రతిసారి మదర్స్ డే అని పేరు వింటామో
ప్రతిసారి ఏదో ఒకటి స్పెషల్గా చేయాలి, ఏదో ఒకటి చేయాలని ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చేటటువంటి క్లాస్లో మాతలందరికీ కూడా ఉంటుందన్నమాట. ఈరోజు మీరు గమనించే ఉంటారు, ఎప్పుడు కూడా ఇంట్లో కూడా అంత మాట్లాడలేని వాళ్ళు, సెంటర్లో కూడా ఏది అడిగితే అదే సమాధానం చెప్పేటటువంటి వాళ్ళు, కానీ ఈరోజు మొత్తం ప్రోగ్రామ్ని వాళ్ళందరూ కూడా కండక్ట్ చేస్తారు. కాబట్టి పేరు పేరున వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. మనం అందరం ఇక్కడ కూర్చున్నాం, కానీ పైన ప్రసాదం కూడా ప్రిపేర్ చేశారు. వాళ్ళు కూడా మాతలే ఒక బాధ్యత తీసుకొని వాళ్ళు కూడా పూర్తిగా ఆ పని అంతా సేవ అనండి చేయడం జరిగింది. వాళ్ళకి కూడా ఆ టీం అందరికీ, కలవడకే టీం అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. తర్వాత ఈరోజు పిల్లలు కూడా చక్కగా డాన్స్ చేసి మనందరికీ కూడా ఎంతో మనోరంజన అంతా కలిగించడం జరిగింది. ఆ పిల్లలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ మధ్యలోనే మన దగ్గర ఉన్న నీలిమకే మధుబన్కి వెళ్ళేసి వచ్చి మాకైతే ఎన్నిసార్లు వెళ్ళినా తక్కువే అనిపిస్తుంది. ఈ ప్రోగ్రామ్ అంతా మనం ఎంత చక్కగా చేస్తున్నాము. మన దగ్గర ఉన్న అన్నయ్య ఫొటోస్ తీయడం కానివ్వండి, సౌండ్ సిస్టమ్ వాళ్ళకి కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఈ ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వరి విశ్వవిద్యాలయం వివేకానంద నగర్ సెంటర్ నుండి ప్రతి ఒక్కరికి ఎవరైతే నేను మర్చిపోయానో వాళ్ళందరికీ కూడా పేరు పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. దాంతో పాటు మీరందరూ కూడా చక్కగా ఇంతసేపు విన్నారు. మీరు లేకపోతే ఎవరెంత డ్రామా చేసినా ఎవరెంత మాట్లాడినా చూసేవాళ్ళే లేరనుకోండి, మజా ఉంటుందా? అందుకని మీకు మీరు ధన్యవాదాలు, షాబాస్, అంతే కదా. సో ఇక్కడ మీ అందరినీ ఈరోజు ముఖ్యంగా ఎందుకు పిలవడం జరిగింది అంటే, బయట ప్రపంచంలో మీరంతా రకరకాలుగా చూడడం జరిగింది. అయితే మన అందరిది కూడా మనవి ఏంటంటే, మీరందరూ కూడా మదర్స్ కాబట్టి మీకు చాలా ఓపిక అయితే ఉంటుంది, కానీ మీకు ఇంకా ఓపిక ఇవ్వాలి, ఇంకా శక్తి ఇవ్వాలి, ఇంకా బలం ఇవ్వాలి, ఇంకా మీరు ఇలాగే ముందుకు సాగుతూ వెళ్ళాలి అంటే మీకు కూడా ఒక శక్తి కావాలి కదా. కావాలా వద్దా? మొబైల్ ఎంత మంచిదైనా తర్వాత ఛార్జ్ ఎంత చేసినా ఎప్పుడైనా సరే డిశ్చార్జ్ అవుతుందా లేదా? అలాగే ఉంటుందా? అలాగే మనందరికీ కూడా ఏం కావాలి? ఆ పరమాత్మ యొక్క శక్తి కావాలి. పరమాత్మ శక్తి ఎలా లభిస్తుంది అన్నది కేవలం మీరు ఇవ్వాల్సిన వారం రోజులే. వారం రోజులు లేకపోయినా, మీకు టైం లేకపోయినా, కనీసం 3 రోజులైనా ఈ రాజయోగం యొక్క శిక్షణ, ఈ 1 వీక్ కోర్స్ అనేది వింటే మీ జీవితంలో మీకు కలిగినటువంటి లాభాలు ఏంటో మీకే తెలుస్తుంది. ఎవరో చెప్తే వినడం కాదు. ఏదైనా అంతే కదా, నేను చెప్తాను గులాబ్ జామ్ చాలా బాగుంది అని, మీరేమంటారు? మేము తింటే కదా మాకు బాగుంది లేనిది అనేది తెలుస్తుంది. ఏదైనా అంతే కదా. సో అదే విధంగా ఈ రాజయోగం నేర్చుకుంటే మన జీవితంలో మనము ఏదైతే విలువలను పోగొట్టుకున్నామో తిరిగి ఆ యొక్క విలువలను మన నిజ జీవితంలో ఎలా పెంపొందించుకోవాలి. చిన్న చిన్న దాంట్లో టెన్షన్ పడతాం, ఎందుకు పడాలి? ఆ టెన్షన్, డిప్రెషన్ ఇవన్నిటి నుండి దూరం చేసుకోవడం కోసమే ఈ రాజయోగం మనకి చాలా అన్ని రకాలుగా సహయోగం అనేది లభిస్తుంది. అదే విధంగా మేము ఎక్కడైతే సెంటర్లో ఉంటామో అక్కడ ఉన్న నా తోటి సహోదరులు ఎవరైతే ఉన్నారో, సుర్భి బెన్, తర్వాత స్రవంతి బెన్, వాళ్ళిద్దరికీ కూడా, ఎందుకంటే వాళ్ళిద్దరు లేకపోతే నేనేమి చేయలేనమాట, నేను ఓన్లీ చెప్పడమే. కానీ వాళ్ళు ఉదయం నుండి రాత్రి వరకే కాకుండా ప్రతిరోజు కూడా అన్ని రకాలుగా నాకు సహకరిస్తారు కాబట్టి వాళ్ళకి మరి చాలా చాలా ధన్యవాదాలు. కింద మా మాతాజీ కింద కూర్చున్నారు, ఎవరు లేకపోయినా తను ఒక సీసీ కెమెరా అనమాట. మా తనకి కూడా పైకి రాకపోయినా తన కిందే ఉన్నారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మనం అందరం కూడా ఈ మాతృ దినోత్సవ సందర్భంలో కేక్ కటింగ్ చేస్తాము. ఎలాగైతే కేక్ కట్ చేయడం చాలా సహజం అవుతుంది కదా, అదే విధంగా మన నిజ జీవితంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో, ఏవైతే చెడు, ఈ రోజే భగవంతుడు చెప్పిన మహావాక్యాలు ప్రకారంగా చూస్తే ఆ నెగిటివ్ ని మనం తొలగిస్తే उंगली पकड़ के फिर से सिखा दे गोदी
मुझको शिकायत करनी है सबकी, मुझको सताते हैं माँ। अब तो छुपा ले, पास बुला ले, मन है अकेला यहाँ। फूलों की तरह खिलते देखा, तारों की तरह चमकते देखा। फूलों की तरह खिलते देखा, तारों की तरह चमकते देखा। हे माँ जगदम्बे आंचल में हो, सारी जग को पलते देखा, सारी जग को पलते देखा। फूलों की तरह खिलते देखा, तारों की तरह चमकते देखा। माँ तेरी मीठी खुशबू से मधुबन सारा महका था। माँ तेरी मीठी खुशबू से मधुबन सारा महका था। वो प्यार का सागर छलका था, सबकी पीड़ा हरते देखा, सबकी पीड़ा हरते देखा। फूलों की तरह खिलते देखा, तारों की तरह चमकते देखा। सबके आंसू तुमने पोंछे, पर तुम ना हरगिज रोई थी। सबके आंसू तुमने पोंछे, पर तुम ना हरगिज रोई थी। गंभीर धीर ममता मूरत हो, सब में खुशियाँ भरते देखा, सब में खुशियाँ भरते देखा। फूलों की तरह खिलते देखा, तारों की तरह चमकते देखा। जब तुम धरती पे चलती थी, माँ धरती पुलकित हो उठती थी। जब तुम धरती पे चलती थी, हो धरती पुलकित हो उठती थी। वो चाल अलौकिक देखने को अंबर को भी झुकते देखा, अंबर को भी झुकते देखा। फूलों की तरह खिलते देखा, तारों की तरह चमकते देखा।
पूजा है तुझको पूजेंगे हरदम, माँ को ही अर्पण है ये मेरा जीवन। मेरी माँ एक मंदिर है और ममता पूजा है, एक वो ही भगवन है और कोई न दूजा है। ये मेरी कहानी है, प्यारी जिंदगानी है। आज हूँ मैं जो कुछ भी, मेहरबानी तेरी है। पूजा है तुझको पूजेंगे हरदम, माँ को ही अर्पण है ये मेरा जीवन। అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను